హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చాలా ఈజీ రెసిపీ చూపిస్తాను. దాని పేరే సుశీల. ఏంటి సుశీల అనుకుంటున్నారా? చాలా ఫన్నీగా ఉంది కదా, తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఈ ఆయిల్లో చిటపట అనాలండి, అప్పటి వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు ఆయిల్లో ఉంచుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా అవ్వాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి కొన్ని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఆ పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ అంతా మనకు ఆయిల్లో అదంతా పట్టుకుంటుంది కాబట్టి కొద్దిసేపు ఉంచాలి. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ రెసిపీ. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి, కొన్ని ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఉంచండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో బోర్గా అనిపించినప్పుడు మేము ఇది చాలాసార్లు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకి బాగా ఆకలిసినప్పుడు, తినాలి అనిపించినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఈ రెసిపీ. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ ఏంటంటే దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు టమాటో కొంచెం వేసుకోండి. ఈ టమాటో కూడా ఆయిల్లో మంచిగా మగ్గాలండి, కొద్దిసేపు ఫ్రై అయ్యేలా అలానే ఉంచండి. ఆ ఫ్లేవర్ అంతా దానికి వచ్చేలాగా ఉంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. యాక్చువల్లీ నేను సాల్ట్ వేసాను, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ మురుమురాలు ఉన్నాయి కదా, ఇవి వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇందులో నుంచి వాటర్ మొత్తం పిండేసి మనకు కనిపిస్తుంది కదా, దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో మొత్తం ఇంకా అందులో మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. అది మొత్తం కలిపేసేయండి. కొద్దిసేపు ఒక 5 minutes అలా ఉంచేస్తే చాలు, అది మొత్తం వేడేంతవరకు దానికి మంచిగా పట్టేసుకుంటుంది అనమాట. అంతే. ఇప్పుడు కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా, ఎంత త్వరగా అయిపోయింది. తింటే కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పైనుంచి కొంచెం నిమ్మకాయ పిండుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.